రియల్ ఎస్టేట్ సేల్స్ మాస్టరీలో రూల్ 3 గురించి మాట్లాడుకుందామండి ఈరోజు. ఆల్రెడీ రియల్టర్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకున్నాము. అలాగే కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ ఎందుకు ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ అనే విషయం కూడా మాట్లాడుకున్నాము. ఇవాళ రూల్ 3 క్లయింట్ సైకాలజీని ప్రతి రియల్టర్ అర్థం చేసుకోవాలి. సో ప్రతి క్లయింట్ కూడా 5 ఎమోషన్స్ క్యారీ చేస్తాడు. ఈ 5 ఎమోషన్స్ని ప్రాపర్గా అడ్రస్ చేయాలి. సో ఫస్ట్ ఎమోషన్ వచ్చి ఫియర్ అండి. ఈ ఇన్వెస్ట్మెంట్, ఇఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ గోస్ రాంగ్ వాట్ హ్యాపెన్స్ అనే ఫియర్ ప్రతి క్లయింట్కి ఉంటుంది. సో ఇది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేలాగా మీరు క్లయింట్కి అర్థమయ్యేలాగా ప్రతి రియల్టర్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడే డీల్ క్లోజ్ అవుతుంది. అలాగే గ్రీడ్, కొంత అత్యాశ కూడా ఉంటుంది. ప్రైస్ తక్కువకు వస్తుందనే అత్యాశ, లేకపోతే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ షార్ట్ పీరియడ్లో ఎక్కువ పెరుగుతుందా అనే గ్రీడ్ కూడా ఉంటుంది. సో దీన్ని ఎక్స్ట్రా ఫొలైట్ చేయొద్దండి. దీన్ని ప్రాపర్గా రియలిస్టిక్ టర్మ్స్లోనే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ట్రస్ట్ అండి. ట్రస్ట్ లేకుండా నథింగ్ మూవ్స్ ఇన్ రియల్ ఎస్టేట్. సో మీ పర్సనాలిటీ, మీ ఇమేజ్, మీ కంపెనీ బ్రాండ్, రిప్యుటేషన్ ఇవన్నీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. అలాగే మీ సైట్ డెవలప్మెంట్స్, మీ లొకేషన్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీరు ట్రస్ట్ క్రియేట్ చేయగలిగితే, మిమ్మల్ని క్లయింట్ నమ్మితేనే డీల్ క్లోజ్ అవుతుంది. సో హౌ టు బిహేవ్ అనేది, హౌ టు అప్రోచ్ అనేది, ఆ ట్రస్ట్ అనేది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ అండి. పైకి ఏదో నటించి ట్రస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇట్ డజంట్ వర్క్. సో అది ప్లాన్ చేసుకోండి. అలాగే స్టేటస్ అప్గ్రేడ్. ఈ పర్చేస్తో తన స్టేటస్ ఏమన్నా అప్గ్రేడ్ అవుతుందా అనేది ప్రతి క్లయింట్ ఆలోచిస్తాడు. ఆ స్టేటస్ అప్గ్రేడ్ ఎలా అవుతుంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలాగే ఫ్యూచర్ సెక్యూరిటీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తన ఇన్వెస్ట్ చేసే ప్రాపర్టీ తన నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుందా అని ప్రతి క్లయింట్ ఆలోచిస్తాడు. అలాగే తన నెక్స్ట్ జనరేషన్ యొక్క ఫ్యూచర్ని, అంటే తన కిడ్స్ ఫ్యూచర్ని సెక్యూర్ చేస్తుందా ఈ ప్రాపర్టీ. ఫ్యూచర్ సెక్యూరిటీ గురించి ప్రతి క్లయింట్ ఆలోచిస్తారు. సో దీస్ ఆర్ ది 5 ఎమోషన్స్ అండి. ప్రతి క్లయింట్ క్యారీ చేస్తాడు. ఈ 5 ఎమోషన్స్ని అడ్రస్ చేయటం నేర్చుకోండి. ప్రాపర్గా అడ్రస్ చేయండి, రియలిస్టిక్ పారామీటర్స్ బేస్ చేసుకొని. అంతేగాని ఉన్నది లేనిది చెప్పి ఏదో విధంగా నమ్మిద్దామనుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మిస్ఫైర్ అవుతుంది. సో ఏదో విధంగా నమ్మించాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్లో మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే, ఆ మైక్రో మార్కెట్ మీద మీకు గ్రిప్ ఉంటే, మీలో కాన్ఫిడెన్స్ ఉంటే, క్లారిటీ ఉంటే, మీ వెంచర్ మీద, మీ ఆర్గనైజేషన్ మీద మీకు ట్రస్ట్ ఉంటే, యూ విల్ బీ సక్సెస్ఫుల్.